అలయన్స్ లేకి తెస్తాం. పులివెందుల మెడికల్ కాలేజ్ అవసరం లేదంటూ కూటమి ప్రభుత్వం కేంద్రానికి లెటర్ రాయటం సిగ్గుచేటని మాజీ మంత్రి విడుదల రజని మండిపడ్డారు. ఇది ప్రభుత్వ ద్వేషభావానికి అద్దం పడుతోందన్నారు. రాష్ట్రంలోని మెడికల్ విద్యార్థుల ఆశయాలను కూటమి ప్రభుత్వం బలి చేస్తుందని రజని విమర్శించారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం బాధ్యతల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తుందన్న ఆమె పేదలందరికీ మెరుగైన వైద్యం అందించాలని పాటుపడిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అంటూ కొనియాడారు. 100 ఏళ్లకే 11 మెడికల్ కాలేజ్ మనకు ఉన్నటువంటి చరిత్ర మనకు ఉంటే మరి 5 సంవత్సరాల కాలంలో 17 గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ తీసుకురావాలనేటువంటి ఒక గొప్ప సంకల్పం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే దాంట్లో 5 సంవత్సరాల్లో 5 మెడికల్ కాలేజ్ తీసుకొచ్చి ఈ సంవత్సరం 5 అందుబాటులోకి రావాల్సినటువంటి పరిస్థితి ఉండగా వచ్చే సంవత్సరానికి 7 కాలేజీలు మళ్ళీ అందుబాటులోకి రావాల్సినటువంటి పరిస్థితి ఉండగా మరి వచ్చినటువంటి ఒక కాలేజ్కి వద్దు అని చెప్పి మీరు రిటర్న్లో లెటర్ రాశారంటే దీన్ని ఏమనుకోవాలి? అంటే స్పష్టంగా అర్థమవుతా ఉంది. అంటే పులివెందుల మీద మీకున్నటువంటి ద్వేషభావం, మీకున్నటువంటి రాజకీయ కక్షలతో పులివెందుల మెడికల్ కాలేజ్కి అనుమతులు వస్తే కొన్ని సీట్లకి వద్దని మీరు లెటర్ రాశారంటే ఇది మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది.